ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మేము ముందరికి ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. లాస్ట్ వ్లాగ్లో అయితే మేము ట్రిప్కి ప్రిపేర్ అయిపోతున్నాము అని చెప్పా కదా. సో అది ఎక్కడికి అంటే కూర్గ్కి వెళ్తున్నాం అనమాట. న్యూ ఇయర్కి అందరూ ఒకటో వెళ్తూ ఉంటారు. సో మేము కూడా కూర్గ్ వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకుని బయలుదేరేసాము. ఇప్పుడైతే అక్కడికే స్టార్ట్ అయిపోతున్నాము. పొద్దున్నే 5 o'clock అయింది. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. 4 o'clock అనుకున్నాము, ఒక గంట లేట్ అయిపోయింది. సర్లే 5 o'clock అయినా నాట్ బ్యాడ్ అనుకుంటూ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే చాలా మంది కలిసి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలా పూజ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోతాము. ఎందుకంటే మనం తెలియని ప్లేసెస్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కదా. సో అలా ఇలా పూజ చేసుకొని బయలుదేరితే మంచిగా హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తాము అని ఒక నమ్మకం అంతే. ఇది మా సెంటిమెంట్. సో మీలో ఎవరైనా కూడా ఇలాగే చేస్తారని నాకు తెలిసి చాలామంది చేస్తారు అనుకుంటాను. సో వాళ్ళైతే కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే మా అక్క వాళ్ళకి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళైతే వచ్చేసారు. ఏమయ్యా, ఏమైంది? ఇంకా ట్రిప్పే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే ఒక జర్క్ అనమాట. భయపడిపోయాము ఒక్క క్షణము. ఆకు ఎగిరితే మా అక్క ఎలక అనుకుని భయపడేసింది. చూసారు కదా మీరు కూడా. వాళ్ళని అలా పిక్ చేసుకునేసాక మేమైతే కూర్గ్ వైపు బయలుదేరేసాము. మైసూర్ రోడ్లో అయితే వెళ్తున్నాము, ఎందుకంటే రోడ్ బాగుంటుంది అని మనకు అందరికీ తెలుసు కదా. సో జర్నీ అయితే మనకు పెద్దగా స్ట్రెయిన్ అవ్వదు అన్నట్టుగా మేమైతే కూర్గ్కి మైసూర్ రోడ్లో వెళ్తున్నాము. కర్ణాటక సైడ్ ఉన్న ప్లేసెస్కి అయితే అంటే హొర్నాడు, మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపి ఇవన్నీ చూడాలి అంటే ఒక్కవే అనేమి ఉండదన్నమాట. మనము ఏ టెంపుల్ నుండి స్టార్ట్ అవుతామో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మనం ఏ రూట్ తీసుకుంటాము అని. సో మేమైతే చెప్పా కదా కూర్గ్ నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో ఆ తర్వాత కొన్ని ప్లేసెస్, టెంపుల్స్ అన్నీ చూసాము. అవన్నీ ఒకే వ్లాగ్లో అయితే ఖచ్చితంగా అవ్వదు పెట్టడానికి. సో కొన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి మా జర్నీ, మా ట్రిప్ గురించి. అవన్నీ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు న్యూ ఇయర్ ట్రిప్స్కి? ఖచ్చితంగా అందరూ వెళ్ళుంటారు ట్రిప్స్కి. సో ఎక్కడెక్కడికి వెళ్ళారు కామెంట్ చేయడం మర్చిపోకండి. మామూలుగా ఈ వ్లాగింగ్ వీడియోస్ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కమర్షియల్గాను చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా మెమొరీ లాగా ఉండిపోవాలి అన్నట్టుగా చేసేవాళ్ళు ఉన్నారు. నాకు కూడా అంతే. అంటే ఏదైనా ఎస్పెషలీ ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఆ మెమొరీస్ని క్యాప్చర్ చేయాలి అన్నదైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఈ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. సో మన ట్రిప్ అంటే ఎలా అంటే ఇంకొక 10 సంవత్సరాలు అయ్యాక మనం చూసుకున్నా కూడా ఆ ట్రిప్ గురించి అట్లా మంచి మెమొరీస్ గుర్తు రావాలి. అన్ని ట్రిప్స్లోనూ పాజిటివ్స్, నెగిటివ్స్, నచ్చినవి, నచ్చనివి. ఎందుకంటే ఒక్కరు వెళ్ళాం కదా, చాలా మంది వెళ్తాము. సో ఒక్కొక్కరు అభిప్రాయాలు వేరే మాదిరి ఉంటాయి. సో అట్లా మనము ఆ ట్రిప్లో జరిగిన మంచిని మాత్రం తీసుకోవాలి, దాన్ని వీడియోలో చూపించాలి అన్నదైతే నాకు పెద్ద కోరిక అనమాట. సో నాకు ఎంత కుదురుతుందో అంతగా న్యాచురల్గా పెట్టడానికి వీడియోస్ ట్రై చేస్తాను. సో మీ అందరికీ నచ్చుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ కూర్గ్ ట్రిప్స్ కూడా అంతే న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేస్తాను. మీ అందరికీ నచ్చుతాయని కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే మైసూర్ దగ్గరే అనుకుంటాను, ఈ హోటల్ దగ్గర అయితే ఆపేసాము. చాలా క్రౌడెడ్ ఉంది, న్యూ ఇయర్ టైం కదా, ఇంకా అన్ని చోట్ల అలాగే ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేశాక ఈ టేబుల్ అయితే ఇచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నదైతే మన వాళ్ళ మాటల్లో. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిండ కొబ్బరి చిప్పులో ఇచ్చినట్లుంది ప్లేటింగ్. చుమ్మీ నీకు అంతే అంతే ఆన్సర్ పోతుంది చుమ్మీ. అయ్యా ఇంకొకటి తీసుకో. మా అక్క అయితే కొత్తగా ట్రై చేద్దాం. సరేలే ఇంకొకటి అది సింగల్ ఇస్తారు, ఎందుకంటే నెయ్యిలో అద్దుంటారు కదా, మనకి ఎగ్గు అనిపించేస్తుంది, ఎక్కువగా తినలేము. కానీ అది చూడగానే మాకు అనిపించింది చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చారే అని. అందుకనే అట్లా ఇంకా తినలేదు అప్ప, ఆవిడే బాగుందంట. ఇది వేయమని అడగ ఎప్పుడు తినలేదు. మా అక్క అయితే కొత్తగా ఉండాలి అని చెప్పి గీ పొడి తట్టే ఇడ్లీ తీసుకుందంట ఫస్ట్ టైం. సో అది అంత చిన్నగా వస్తుందని మేమైతే అనుకోలేదు. సో అందుకనే ఇంకా నీకు సరిపోతుందో లేదో, పిల్లలకి ఇచ్చినట్టు ఇచ్చారు, ఇంకొక ప్లేట్ తీసుకో అని చెప్పి చెప్తూ ఉన్నాము. కానీ అదైతే నెయ్యిలో అద్దారు కాబట్టి సరిపోతుంది. అది చిన్నగా వస్తుందని మాకు తెలీదు. బట్టర్ తినేసేదా అది?
తినచ్చు. పొద్దు పొద్దునే మజ్జిగ మిరపకాయ ఎవడు తింటారు. తల శబాష్. తల లేపేస్తా. షుగర్ కొంచెం చాలు అప్పేమనా ఎట్లుండే టీ? ఎట్లలే నిజం అదైతే పర్వాలేదులే. టీ అన్నా బాగుంది అంటివి కదా. ఆ టీ కూడా నువ్వే తాగేసా. అదైతే నీకు గొంతు నొప్పి ఉంది కాబట్టి నీకు బాగా అనిపించింది. మా అబ్బకి మిరియాలు ఎక్కువ వేసేసినారు. సో అది సాంబార్లకి ఎక్కువగా మిరియాలు వేసేసారు. ఘాట్ ఉన్నిందంట. కుమార్కి అయితే చెప్పా కదా లాస్ట్ వ్లాగ్లోనే, నా వల్ల పాపం కోల్డ్ వచ్చింది అని చెప్పి. సో అందుకనే గొంతు మంచిగా అనిపించిందంట. తనకైతే బాగా నచ్చింది. మా దోశలు కూడా బాగే ఉన్నాయి, కానీ సాంబార్ తీసుకున్న వాళ్ళకైతే సాంబార్ బాగాలేదు. ఇడ్లీ డిప్ తీసుకున్న వాళ్ళకి. సో అదే మా నాన్నకు నచ్చలేదంట అక్కడ. సో ఏం బాగాలేదు టిఫన్ అనే అంటున్నాడు అనమాట. ఇంకా మా అక్క ఇంట్లో నుండి టీ చేసుకొని ఫ్లాస్క్లో పోసుకొని వచ్చింది. సో అది వేడి వేడిగా భలే ఉన్నిందనమాట. సో అదైతే తాగేసాము. ఇంకా ఎందుకంటే మనకి వింటర్ సీజన్ కదా, సో ఎక్కడంటే అక్కడ టీ అవసరం వస్తుందేమో అన్నట్టుగా మా అక్క అయితే చాలా ముందు ఆలోచనలో చాలా ప్రిపేర్డ్గా వస్తుందన్నమాట ట్రిప్స్కి. సో అలా తీసుకొని వచ్చేసింది. సో అది ఎంత యూజ్ అవుతుందంటే మేము ఊరికే అట్లా రేగిస్తాం, కానీ పాపం మా అక్క వల్ల మేము చాలా ట్రిప్స్లో అయితే సేవ్ అయిపోయాము. అలా కొంతమందికి నచ్చింది బ్రేక్ఫాస్ట్, కొంతమందికి నచ్చలేదు. ఇంకా కంప్లీట్ అయితే చేసాం కదా బ్రేక్ఫాస్ట్. సో ఇంకా కూర్గ్ వైపు అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ కూర్గ్ కూడా వచ్చేసాము. చెట్లు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మంచిగా గ్రీనరీతో కూర్గ్ అయితే మాతో వెల్కమ్ చేసింది. ఎందుకంటే వింటర్లో వెళ్తున్నాం కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది, కానీ క్లైమేట్ అయితే వింటర్లో వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో అలా చెప్తున్నాను. కూర్గ్ కూడా నా డ్రీమ్ ప్లేసెస్లో ఒక్కటనమాట. మడికేరి చూడాలి అని ఎప్పుడంటే గాలిపట మూవీ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు తీరుతుందనమాట ఆ కోరిక. ఆ మూవీ అయితే ఒక కన్నడ మూవీ. ఆ మూవీ ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇటువైపే ఈ మడికేరి, కూర్గ్ ఈ డిస్ట్రిక్ట్లోనే కొడగు ఇటువైపే అది షూటింగ్ అంతా చేశారు. సో ఆ మూవీ వచ్చినప్పటి నుండి నాకు ఆ ప్లేసెస్ చూడాలి అన్నదైతే కోరుకునింది. సో ఇన్ని ఇయర్స్ అయిపోయింది, చాలా పాత మూవీలే అది. సో అలా ఆ మూవీ ఇన్స్పైర్ చేసింది అనమాట నాకు ఈ ప్లేసెస్ చూడడానికి. అక్కడ కూర్గ్ ఎంటర్ అయిన వెంటనే అబ్బే ఫాల్స్ చూద్దాము అని చెప్పి వచ్చేసాము. మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసాము. మాది 2 o'clockకి లాగిన్, అంటే చెక్ ఇన్ టైం అనమాట. లాగిన్ అనే వస్తుంది చూడండి. ఇయర్ ఎండ్ అయిపోయిన హాలిడేస్లో ఉన్నా కూడా లాగిన్ లాగౌట్ ఇవి అస్సలు మర్చిపోలేము అనమాట. ఎందుకంటే డైలీ చేసి అలవాటు. సో చెక్ ఇన్ టైం అయితే 2 o'clock, కానీ మేము ప్లేసెస్ కొన్ని కవర్ చేసుకొని మళ్ళీ చెక్ ఇన్ అవుదాము అని చెప్పి మేమైతే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మేమైతే చూస్తున్నది అబ్బే ఫాల్స్. చాలా బాగుంటుందంట అబ్బే ఫాల్స్ కూడా. సో ఇక్కడికైతే వచ్చేసాము. పార్కింగ్ అయితే చాలా ఎక్కువ క్రౌడెడ్ ఉందన్నమాట. సో అక్కడ లోపల ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేసేయండి మీరు కూడా. అబ్బే ఫాల్స్ దగ్గరే ఎవరైనా జిప్ లైన్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. చాలా పొడవు ఉందన్నమాట. ఒక ప్లేస్ నుండి చాలా ముందు ఉంది. నాకు తెలిసి ఇంకొక ప్లేస్ దగ్గర వదిలిపెట్టేస్తారేమో ఇక్కడ స్టార్ట్ అయితే అనిపించింది. చాలా లెంత్ అయితే ఉన్నింది. పిల్లలు ఉంటే భలే ఎంజాయ్ చేస్తారు, కానీ కాకపోతే మేమైతే అంత ఇష్టపడలేదన్నమాట. ఎందుకో అక్కడ క్యూలో నిల్చొని టికెట్స్ తీసుకొని ఏంలే మనం ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టుగా బయలుదేరేస్తున్నాము. అంటే మనము పార్కింగ్ ఏరియా నుండి అబ్బే ఫాల్స్కి కొంచెము దిగాలి, కిందకి దిగితే స్టెప్స్లో అప్పుడు అబ్బే ఫాల్స్ అయితే వస్తుంది. ఈ ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ అయితే మా అమ్మ నాన్న వాళ్ళంతా చాలా చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళకి నేను ఒక 1 year 2 years బేబీ అట్లున్నప్పుడు వచ్చారంట ఇటువైపు అంతా. సో వాళ్ళైతే ఆ మెమరీస్ అంతా షేర్ చేసుకుంటున్నారు. సో కుమార్ కూడా అంతే, చాలాసార్లు వచ్చాడంట మడికేరి కూర్కి. ఇది 3rd time 4th time అనుకుంటాను. సో అన్నిసార్లు వచ్చేసాడు. సో తనకు కూడా మంచిగా ఐడియా ఉంది అక్కడ ప్లేసెస్ అన్ని ఎటు ఎట్లా ఏ ప్లేస్ అయ్యాక ఏ ప్లేస్ చూడాలి అని చెప్పి. సో అట్లా ఒక గైడ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మనం ఏ ప్లేస్ ఏ టైంకి వెళ్ళాలి అని తెలుసుంటేనే కరెక్ట్గా ఆ ప్లేస్లో ఆ టైంలో ఎంజాయ్ చేయగలుగుతాము.
ఊరికి బ్లైండ్గా వెళ్ళిపోతే ఆ ప్లేస్ కరెక్ట్గా ఎంజాయ్ చేయలేమేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు చాలామంది మనం ఏదైనా ట్రిప్ అంటే చాలా వ్లాగ్స్ అయితే చూసుకునే బయలుదేరుతాం కదా. సో ఇప్పుడైతే అదొక అడ్వాంటేజ్ ఉంది. యూట్యూబ్లో ఏంటి ఎట్లా ఎప్పుడు వెళ్ళాలి అని తెలుసుకునే వెళ్తూ ఉంటాము. ఇంకా అది చాలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ వల్ల అని కూడా నేను అనుకుంటాను. మన వ్లాగ్స్లో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఒక పార్ట్ ఆఫ్ ది వ్లాగ్ ఏంటంటే మేము ఎంజాయ్ చేసింది పెడితే, ఇంకొక పార్ట్ ఆఫ్ ది వ్లాగ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే వాళ్ళకి ఈ వ్లాగ్ ఎలా యూస్ అవుతుంది, ఎలా ఏదైనా ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి ఈ వ్లాగ్ వల్ల యూజ్ అవ్వాలి అన్నట్టుగానే థింక్ చేసి వ్లాగ్ అయితే ఎడిట్ చేస్తాను నేను. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలా మాకు గుర్తుంటుంది, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగానే ఈ వ్లాగ్స్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్లేస్ కూర్గ్లో మేము ఏమేమి చూస్తున్నామంటే అబ్బే ఫాల్స్ అనమాట. మీరు కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మంచి ఫారెస్ట్ మధ్యలో మనం అలా నడుచుకుంటూ వెళ్ళి దూరం నుండి అలా వాటర్ ఫాల్ సౌండ్ వింటూ వింటూ వెళ్ళి అట్లా వాటర్ ఫాల్స్ చూసేసరికి డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా కన్నుల పండుగే అనుకోవాలి. ఈ బ్రిడ్జ్ చూడండి, ఇది అయితే కుమార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి ట్రై చేశారంట ఫ్రెండ్స్ అందరూ. అక్కడ సెక్యూరిటీతో తిట్టించుకున్నారు, కొట్టించుకున్నారు కూడా అంట కొంతమంది. ఇంకా అది చెప్తూ ఉన్నాడు మాకైతే. సో ఆ బ్రిడ్జ్ ఎక్కి లాస్ట్ టైం అయితే మేము తిట్లు తిన్నాము అని చెప్పి. సో మగపిల్లలే వెళ్తే అలాగే ఉంటుంది కదా, ఫ్యామిలీతో వెళ్తే అలాంటి స్టంట్స్ అన్నీ ఉండవన్నమాట. కామ్గా వెళ్ళి కామ్గా ట్రిప్ చూసుకొని వచ్చేయడమే. ప్లేసెస్ అయితే క్రౌడెడ్ అయితే ఉంది ఫస్ట్ ప్లేసే, ఎందుకంటే పీక్ సీజన్ కాబట్టి. కానీ ప్లేస్ బ్యూటీ అయితే మాత్రం అస్సలు తగ్గలేదు, చాలా బాగుంటుంది. మనకి ఇయర్ అంతా కష్టపడింది ఆ బ్యూటీని, ఆ నేచర్ని చూస్తే ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుందేమో, అందుకనే జనాలు ఇంత ఇష్టపడతారు ఇలాంటి ప్లేసెస్ అనిపించింది నాకైతే అక్కడ జనాలను అలా చూసేసరికి. ఈ అమ్మ పడిపోయింది, అందుకనేసి ఆయన మెమొరీ కోసం రాజు కూతురా, ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్. ఏదో ఫోటో సెషన్ హ్యాపెనింగ్. గొంతు నొప్పిస్తుంది. అమ్మ ఎళ్ళీరు తాగొచ్చా కుమార్? ఇప్పుడు ఒక రోజు వద్దులే, కావాలంటే దోసకాయ వద్దు. అక్కడ మేమైతే జ్యూసు ఎళ్ళీరు అంతా తాగాము. అంటే కొద్దిగా నడవాలి కదా కిందకి, కొంచెం ఎనర్జీ డ్రైన్ అయిందంటే అట్లా తాగాము. పాపం కుమార్కి ఏమీ లేదనమాట. వేడివేడిగా బజ్జీలు అట్లాంటివి ఏం లేవు అక్కడ. ఎళ్ళీర్లు, జ్యూసులు, ఇంకా వైన్ అయితే మంచిగా దొరుకుతుంది, కానీ అవన్నీ తాగలేదు. సో ఏమీ లేదు పాపము కుమార్కి. ఇంకా మేము ఇంటి నుండి చేసుకొని వచ్చాము కదా, అవే ఇచ్చామన్నమాట కొద్దిగా తినమని చెప్పి. అబ్బి ఫాల్స్ అయితే చూసేసాము. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏది మడికేరిలో చాలా ఇంపార్టెంట్ అంటే మండల్పట్టి. అస్సలు మిస్ కాకండి. మడికేరి అనగానే అందరికీ గుర్తొచ్చేది కూడా అదే ప్లేస్ అనమాట. అంటే జీప్లో పిలుచుకొని వెళ్తారు మనకి కొండ పైన టిప్ వరకు. ఆ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది అని అందరూ చెప్పారు. కుమార్ వెళ్ళాడంట, కాకపోతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది, అంత సేఫ్ కాదు వాళ్ళని పిలుచుకొని వెళ్తే అని చెప్పి మేమైతే డ్రాప్ అయిపోయాము, ఏం చూడలేదు. నెక్స్ట్ ఏం ప్లేస్కి వచ్చాము అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది అండ్ కాఫీ ప్లాంటేషన్, మంచి సీనరీస్ వ్యూ కూడా ఉంటుంది, వ్యూ పాయింట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. కాకపోతే ట్విస్ట్ ఏం జరిగింది అని చూసేయండి. గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో కింద గ్లాస్ ఉంటుంది, మనకి వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. నడవడానికి కొంచెం భయం అయ్యేలాగే ఉంటుంది, ఎందుకంటే కిందంతా లోయ ఉంటుంది కదా, గ్లాస్లో నుండి కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ లోపలికి వెళ్ళేసరికి గ్లాస్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్లో ఉందంట. సో 2-3 days అదైతే క్లోజ్ చేసాము అని చెప్పారు. సర్లే మనకేమి ఇక్కడ నుండి అయినా వ్యూ అదే కదా అన్నట్టుగా వచ్చేసాము. చూసుంటే మంచిగానే ఉంటుంది, వ్యూ బాగుంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసింది లేండి, ఇదేం పెద్ద చాలా యూనిక్ అనేం లేదు, ఎందుకంటే కేరళ, మనకి తమిళనాడు అన్ని చోట్ల వ్యూ పాయింట్స్ ఉన్న చోట్లంతా ఇవన్నీ ఇప్పుడు పెడుతూ ఉన్నారు, టూరిజంని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఆ రోజు మెయింటెనెన్స్ వల్ల మేము చూడలేకపోయాము. సో మీలో ఎవరైనా వెళ్తే మాత్రం మిస్ చేయకుండా వెళ్ళండి, బాగుంటుంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళుంటాం కదా, చూడడం మంచిగానే ఉంటుంది. మాకైతే కుదరలేదు, సో అదైతే షేర్ చేసుకుంటున్నాను. గ్లాస్ బ్రిడ్జ్ అయితే లేదు, కాకపోతే కాఫీ ప్లాంటేషన్, స్పైసెస్ గార్డెన్, వ్యూ పాయింట్ అవన్నీ ఉన్నాయి. మనకి చెట్లు అంటే చాలా పిచ్చి, నాకు కాదు మా అక్కకి. సో తన కోసం అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదే అవే. సో ఇప్పుడైతే చూసేద్దాము ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎలా ఉంది. కూర్గ్ అంటేనే మనకి కాఫీ, టీ ప్లాంటేషన్స్, ఎస్టేట్స్ అవే గుర్తొస్తాయి కదా. సో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. పెప్పర్, ఇది అది పెప్పర్ అమ్మ,
అది మిరియాలును కాఫీ బీన్స్ ఆడుండే ఇవేనేమో. ప్యాపీ పార్క్. కాఫీనా ఇది? ఇట్లా ఉంటాయా కాఫీ బీన్స్? ఫ్లాట్గా ఉంటాయి కదా. ఓ ఇది తీసుకోము పలావేనే. ఇది చెట్టు చిక్కుతుందేమో అని చూసి ఎండు పెడితే ఇదే ఆకు. యాడం చెట్టు అది అది ఎండు పెట్టుకుంటే బేలీఫే కదా. ఎన్నో రోజుల నుండి ఎతుకుతుందంట మా అక్క వాళ్ళ ఇంట్లో బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు చెట్టు పెట్టుకోవాలి అని చెప్పి. అక్కడ చూసేసరికి తీసుకో అనేది, కానీ కొమ్మలు పెడితే రావు అది. సో చెట్టు తీసుకొనే పెట్టాలి. సో వెతికిందనమాట అక్కడ. చాలా నర్సరీలు అయితే చూసాము. యాది రోజు అది చందనమా కదా? రోజ్ వేరే, శాండల్వుడ్ ఏమో అది. శాండల్ ఇది రోజ్ నాకు ఈ చెట్టు కావాలి. రోజు అంట. రాజా సీట్లోకి పోయి సన్సెట్ అవుతుంది, ఎండ పెడతాం మేము. ఎండబెట్టే అవసరం లేదు, పచ్చి వేస్తే ఇంకా ఫ్లేవర్. అవునా? బిర్యానీ ఆకు మేము పచ్చి తీసుకుంటే ఎప్పుడు కదా ఎండేది, మీరు ఎప్పుడు అది వాడేది అని చెప్పి మా బావ అయితే రేగిస్తున్నాడు. అందుకనే మా అక్క అంటుంది అది పచ్చి చేసినా కూడా మంచిగా ఫ్లేవర్ అయితే ఉంటుందని. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. ఇదే అవతారాలంటే ఇదే. ఆచి తూచి నడచల్లా నడుతులే పద. నవ్వారు కదా. సో అదనమాట. అలా నడవాలి అని కుమార్కి తెలియకుండా మామూలుగా నడుచుకుని వచ్చేసాడు. కానీ అలాగే నడవండి మీరు కూడా. సో ఇప్పుడైతే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. అలా ఎక్కి కొంచెం వెళ్ళాలి. వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. సో వ్యూ పాయింట్ దగ్గర ఏమేమి ఫన్ జరిగింది ఏంటి అనేది అయితే చూసేసేయండి. స్మైల్ అందరూ. చెక్క దీంట్లోకి ఇది రోజ్ వుడ్ ఏమో. రోజ్ వుడ్ అనుకుంటా. అక్కడ రాసి ఉండే రోజ్ వుడ్ ఫర్నిచర్ చేస్తారు. నేను అదే ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒక రీల్ చేపిద్దాము అని చెప్పి చాలా అవస్థపడ్డాము. సో కుమార్ రీజన్స్ వినండి. అసలు మా నాన్న డిస్టర్బ్ చేశాడంట, సౌండ్ డిస్టర్బ్ చేసిందంట, ఎన్ని రీజన్స్ చెప్తాడో. One, two, three, start. మీరు గమనించుంటే ఎన్నిసార్లు మందు మందు అని చూపిస్తున్నా కూడా కుమార్ అయితే ఫుడ్ అనే చూపిస్తున్నాడు. అందుకనే మాకు చాలా కష్టమైంది అనమాట. అలవాటు లేని పనులు చేపిస్తే ఇలాగే ఉంటుంది మాకు. వీడియో చేస్తారంటే ఇక్కడే చేయండి. ఈ ప్లేసెస్ చూసేసరికి మాకైతే మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా చాలా తిరిగాం కదా, ఎక్కాలి దిగాలి అంటే ఆకలి అయితే వేస్తూ ఉంది. ఇంకా ఫస్ట్ వెళ్ళి లంచ్ చేసేద్దాము అని చెప్పి రిటర్న్ అయితే బయలుదేరేస్తూ ఉన్నాము. స్పైస్ చాకో ఆ చెట్టు లేదు, ఆడు ఉన్నాయి ఫుల్ పైన అంతా. ఇదంతా స్పైస్ గార్డెన్, పైన అంతా చాక్లెట్.
పైకి ఎక్కి చూడదురా. మా అమ్మ వాళ్ళైతే పైకి రాలేదు, అందుకని నా కనులు నీ కనులుగా చూసుకొని రండి అని చెప్పి పాటల రూపంలో అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. ఇది ఉన్నది కొంచెం మంచిగా ఉన్నది, ఇది ఒక్కటే హోటల్ అని చెప్పారు, సో అందుకనే వచ్చేసాము. అండ్ లంచ్ నుండి నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ వ్లాగ్లో అయితే ఇంతే అనమాట, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.